హలో ఫుడీస్, వెల్కమ్ టు సరీస్ కిచెన్. కర్నూలు నుంచి కడప దాకా విస్తరించిన వెరైటీ వంటకం మన ఉగ్గాని. ఉగ్గానంటే ఏంటో కదండి, బొరుగులు ఉప్మా. అనంతపూర్ సైడ్ ఎక్కువగా చేసుకుంటారు. దీన్ని చేసుకోవడం కోసం 1 టొమాటో, ఆనియన్, 2 పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర, కరివేపాకు ముక్కలుగా చేసుకుని దీంతోపాటు బొరుగులు అంటే మురుమురాస్ అని కూడా అంటారండి. వీటిల్నే పఫ్డ్ రైస్ అని కూడా అంటారు. వీటిలో లో క్యాలరీస్ ఉండడం వలన వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. బొరుగులను తీసుకుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే చాలండి. బట్ అన్నీ ఈవెన్గా నానాలి. ఒక బాండీ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు తీసుకోవాలి. ఇందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి. నాకైతే కొంచెం ఇష్టంగా ఉంటుంది ఈ పోపు గింజలు ఎక్కువ ఉంటే. మీకు తగ్గట్టు వేసుకోండి. ఇందులోనే ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకున్న తర్వాత ఈ టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని వేసి కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేయాలి. ఇవి 1 or 2 మినిట్స్ వేగిన తర్వాత ఒక 1/4 స్పూన్ పసుపు వేస్తే చాలండి. అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 1 or 2 మినిట్స్ జస్ట్ లో ఫ్లేమ్లో వేగితే చాలండి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు మన ఉగ్గానికి కావాల్సిన కలరు ఎల్లో కలర్ అనేది మనకు విజిబుల్ అవుతుంది. ఉగ్గాని అంటే ఎల్లో కలర్ అని మన మైండ్ ఫిక్స్ చేసుకో ఉంటుంది. అందుకోసమే ఈ పసుపుని యాడ్ చేసుకోవడం. తర్వాత కొంచెం ఉప్పు ఈ ఆనియన్స్కి తగ్గట్టు మాత్రమే వేసుకోండి. తర్వాత బొరుగులు వేసిన తర్వాత మనం వేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం చిట్కా అండి. ఒకేసారి వేసామంటే ఉప్పుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ నానబెట్టుకున్న బొరుగుల్ని కొద్దిగా స్క్వీజ్ చేసి వాటర్ లేకుండా ఇలా పిండి వేయాలన్నమాట. అన్ని బొరుగుల్ని ఇలా స్క్వీజ్ చేసి ఒక 2-3 మినిట్స్లోనే వేసేయచ్చు. ఇలా ఫాస్ట్గా వేసామంటే నెక్స్ట్ ఆ మిగిలిన సాల్ట్ ఏదైతే అవసరం అవుతుందో ఇప్పుడు వేయాలి. ఇంతకుముందు చెప్పాను కదండి ఒక చిట్కా అని. ఆనియన్స్ వేసేటప్పుడు కొంచెమే వేసాం. ఇప్పుడు రిమైనింగ్ సాల్ట్ వేసుకొని ఇలా చూడండి, టెక్స్చర్ లైట్ ఎల్లో కలర్ మారింది. ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఆ బొరుగులకంతా ఎల్లో కలర్ అనేది పట్టేస్తుంది. ఇలా 1 or 2 టైమ్స్ ఇట్లా పైకి కిందికి స్లోగా అనండి. ఎందుకంటే బొరుగులు మెత్తగా ఉంటాయి కదండి, వాటర్లో వేసాం. పైగా అలా పిండినప్పుడు ఫాస్ట్గా కలపెట్టామంటే ఎక్కువగా స్మాష్ అయిపోయినట్టు ముద్దగా వస్తుంది. అలా కాకుండా పొడిగా రావాలంటే మనం లైట్గానే టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ పప్పుల పొడిని యాడ్ చేయాలి. ఈ పప్పుల పొడికి పప్పులు, ఎండుమిర్చి, కొబ్బరి, 3-4 తెల్లగడ్డ పాయలను కూడా వేసి మిక్సీలో పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పుల పొడి వేసిన తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత లైట్గా అటు ఇటుగా టర్న్ చేసుకుని దానికి కొంచెం కొత్తిమీరను యాడ్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. మన ఉగ్గాని ఎక్సెప్ట్ రాయలసీమ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కన్నిటికీ వెరైటీ బ్రేక్ఫాస్ట్. ఎంత సంపాదించినా మన కడుపుకు తినే 4 ముద్దల కోసమే. ఈ ఉగ్గాని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.